సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుధాకర్ రెడ్డి గారు, ఈరోజు నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను సార్. ఇదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అందరిలోనూ ఇది ఒక ఇంజెక్ట్ చేశాడనమాట. చంద్రబాబుకి 2 ఎకరాలే ఉన్నాయి, 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు ఆస్తి ఎలా సంపాదించాడు, 2 ఎకరాల చంద్రబాబు అనేది ఒక నానుడిగా ఎస్టాబ్లిష్ చేశాడు. అప్పుడు చంద్రబాబు గారు కూడా దాన్ని అంత సీరియస్ గా కౌంటర్ చేయలేదు. చంద్రబాబు గారు ఏంటంటే ఎప్పుడు కూడా కొద్దిగా డెమోక్రటిక్ గా ఉంటారు. సరే, ఎవరు చేసుకునే విమర్శలు వాళ్ళు చేసుకుని రాజకీయంగా మనం చేసే పని మనం చేద్దాం అనుకుంటాం. కానీ దానివల్ల ఎంత హాని జరుగుతుంది అన్నది చంద్రబాబు గారు గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ రోజు అంటే అసలు రాజకీయంలో రా అంటే ఏంటి, జా అంటే ఏంటి, కీయం అంటే ఏంటి కూడా తెలియని, రాజకీయం అంటే అర్థం తెలియని శ్యామల లాంటి యాంకర్లు కూడా ఈ రోజు వచ్చేసి చంద్రబాబు గారు 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు అని విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్, ఆ రోజు అంటే కౌంటర్ చేయలే, ఈ రోజు కూడా ఇంకా అలా చూస్తా వదిలేస్తా ఉంటారా మీరు? సార్, మామూలుగా మనకు సామెత ఉంటుంది. ఆ, అంటే వేసిన రాతికంతా పరిగెట్టకూడదు. ఉహు, కుక్కలు మురిగితే కొండకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలా ఇది సామెతలండి పల్లెల్లో. ఉహు, అంటే చంద్రబాబు నాయుడు గారు మేమంతా దాదాపు ఒక తరం మనుషులం కాబట్టి ఇట్లా ఏ పట్టించుకోకుండా వదిలేస్తాం. మీకు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారికి నాకున్న సమాచారం ప్రకారం 10-14 ఎకరాల వరకు ఉందండి ఆయనకి. అది ఉమ్మడి వాళ్ళ మామూలు వాళ్ళంతా కలిసి ఉన్నారు. 10-14 ఎకరాల వరకు ఉంది. 2 ఎకరాలు అనేది తప్పు అండి, అది తప్పు. 2 ఎకరాలు ఏం కాదు, చిన్న లాజిక్ అండి. ఆ అమ్మాయి శ్యామలాకి ఏమీ తెలీదు. ఆ ఏదో పాపం అందంగా అది పుట్టింది, ఏదో యాంకరింగ్ చేసి పాపులర్ అయింది, ఏదో అమెరికాలో తిరిగి డబ్బు అది వద్దులేండి. ఆమె అది ఇదన్నీ మనకెందుకు. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మాదిరి రాజకీయాలు కాదండి. మా రోజుల్లో హైదరాబాద్ పోవాలి అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. హైదరాబాద్ చూసేదే కష్టం. ఒక విద్యార్థి రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు మాదిరి కాదండి. మీరు ఎమ్మెల్యే లేనిది ఎమ్మెల్యేలు అవ్వడమో ఎంపీలు అవ్వడం ఏమైంది. మా రోజుల్లో కళాశాల కాలేజీ చైర్మన్ కావాలంటే పెద్ద గ్రూప్ ఉండాలండి. కత్తులు కటార్లు సైకిల్ చైన్లు. మీరు శివ సినిమా చూస్తే మా రోజుల్లో రాజకీయాలు అలా ఉండేటువంటి. మేమంతా కూడా అక్కడ నుంచి వచ్చాం. సాధారణంగా పేద కుటుంబాల నుంచి యూనివర్సిటీకి రావడమే కష్టం. అంతో ఇంతో ఉన్న వాళ్ళము తప్ప ఎక్కువ చదువులు చదవలేమండి. ఇప్పుడు మా ఊరు ఉందండి. మా ఊర్లో ఆ 10th దాటి వచ్చి డిగ్రీల వరకు చదివింది 2 కుటుంబాల వల్లమే. 2 కుటుంబాలండి మా ఊర్లో. ఆ రెండు మా కుటుంబం, ఇంకొక కుటుంబం. అంటే డిగ్రీలు పీజీలు వరకు చదవాలంటే, అంటే మీకు చెప్తా, 2 కుటుంబాలు అంటే మేమిద్దరు కూడా దాదాపు ఒక 80 ఎకరాలు అట్లా ఉన్న భూస్వాములు అని. అంటే 80 ఎకరాలు లేదా ఏదో అనుకుందాం, ఒక 10-20 ఎకరాలు అన్నా లేకపోతే డిగ్రీలు కూడా చదవలేని రోజుల్లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే టికెట్ వచ్చిందండి. ఎవరికంటే దారిని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. ఈ రోజు కూడా ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టే ఆ రోజులు కూడా కనీసం లక్షలన్నా ఉండాలండి. ఒక 25,000, 20,000, 30,000 లేదా ₹1,00,000 ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి టికెట్లు ఇస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి 78లో టికెట్ ఇచ్చారన్నా, అంతకుముందు ఆయన పీజీ చేశారన్నా, పిహెచ్డి చేశారన్నా, పేదవాడ అంతో ఇంతో ఉన్న కుటుంబం ఆలోచించి ఎవడైనా వివేకం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఆ శ్యామల ఎక్కడి నుంచి వచ్చిందా, గాలికి వచ్చిన ఆమె గురించి ఏం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి అండి, వాళ్ళ బావమరిది ఉండేవాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఆయన పేరు నాకు తెలుసు. R&Bలో కాంట్రాక్టర్ అండి. నాకు ఎందుకు తెలుసు అంటే, మా నాన్న కాంట్రాక్టర్, మా అన్న మేము కాంట్రాక్టర్లు. నేను కూడా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా చేసి R&B పంచాయతీలో కోట్ల టర్న్ ఓవర్ చేసిన కాంట్రాక్టర్ని. ఆ రోజుల్లో కాంట్రాక్ట్స్ ఎవరు చేస్తారండి? మా రోజుల్లో ఆ ఊర్లో పలుకుబడి ఉన్నాడు, సంపద ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు. అంటే చంద్రబాబు ఆయనకి అప్పుడు ఒక 40-50 ఎకరాల ఆస్తి ఉంటుంది అనుకుంటాను. అంటే నేను అప్పుడు పిల్లోనే, నా పెద్దగా తెలియదు. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఆమె చెల్లెలు అనుకుంటా, చెల్లెలు భర్తకి ఆ రోజు 40 ఎకరాలు ఉందంటే, పేదోళ్ళ 2 ఎకరాల వాళ్ళని ఎవరు చేసుకోరు కదండి. ఇప్పుడు ఇప్పుడు మాదిరి కాదు. ఇప్పుడు ఏదో లవ్ చేసి ఒక డాక్టర్ ఆటో వాడితో కూడా వెళ్ళిపోతుంది, అంతే కాదు. ఆ రోజుల్లో పియ్యం నెయ్యం కయ్యం సమానంగా ఉండాలి, అవన్నీ చూసే రోజుల్లో.
ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఊరికి ఇప్పుడు పోతే ఇప్పుడు కొన్నది కాదు కదండి. ఊరిలో మొదటిలో వాళ్ళ ఇల్లు ఊరి మధ్యలో, అంటే ప్రధానమైన స్థలంలో ఇల్లు ఉన్నాయంటే ఆ ఊర్లో కొద్ది పెద్ద రైతు, మోతుబరు రైతులకు మాత్రమే రోడ్డు పక్కనో కొద్ది ఊరి మధ్యలోనో ఇల్లుంటాయి. ఇవన్నీ చరిత్ర తిరిగేస్తే చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు అనేది తప్పుడు సమాచారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఏదో విమర్శించాలని చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉంది ఏదో అన్నారు. 2 ఎకరాలు ఉంటే ఎన్టీ రామారావు గారు కూతుర్ని ఇస్తారండి? ఆ రోజుల్లో సినీ రంగంలో ఎన్టీ రామారావు గారి కంటే పాపులర్ యాక్టర్ ఎవరన్నా ఉన్నారా? ఆయన కంటే సంపన్నులు ఎవరైనా సినీ రంగంలో ఉన్నారా? అంత పాపులారిటీ ఉన్నవాళ్ళు, ప్రతిష్ట ఉన్నవారు, డబ్బులు ఉన్న వ్యక్తి కూతుర్ని ఇస్తారా? ఈ శ్యామలకి ఇవన్నీ ఏం తెలుసండి? శ్యామల చెప్పింది అంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా సర్కాస్టిక్ గా ఏదో అన్నారు, దాన్ని పాపులర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, కుక్కలు మురిగితే కొండకి ఏమవుతుందని ఆయన పోతుంటాడు. ఇప్పుడు కూడా ఎవరు విమర్శించినా పోతుంటారు నవ్వుకొని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ 2 ఎకరాల వ్యక్తి కాదు, ఓ 10-14 ఎకరాలు ఉన్న వ్యక్తి. అంటే అబో మిడిల్ క్లాస్ అనుకుందాం, మరీ సంపన్నుడని నేను చెప్పలేను కానీ పేదవాళ్ళు ఏదో కాదండి, బాగా ఉన్న అంతో ఇంతో ఉన్న కుటుంబంలో పుట్టాడు. ఇది లేకపోతే అంత చదువు ఆ రోజు రాజకీయాలు చేస్తారండి? ఏమి తిండికి లేనోడు ఏదో 2 ఎకరాలు ఉన్న వాళ్ళు అదే ఇటు బెండకాయలు చిక్కుడుకాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చి యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు చేయగలం. మన చుట్టూ ఒక 10 మంది ఉంటే 10 మందికి టీలు 10 టీలు తీసివ్వడం కూడా పెద్ద సమస్య మా రోజుల్లో. అవునండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలే శ్యామలలో, రోజాలో, లేకపోతే ఇంకెవరో రాంబాబులు, వంశీలు, నానీల గురించి పట్టించుకోవాల్సిన పనులు ఇవన్నీ చల్లని కాసుల మాటల్ని చంద్రబాబు పట్టించుకోరు. కాబట్టి దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదండి. యా, అంటే నష్టం ఏమీ లేదని మాత్రం గట్టిగా చెప్పలేము సార్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కదా, ఆ మాటను కనుక మనం అలాగే వదిలేస్తే ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటని ఈ రోజు కూడా ప్రజలు వాడుతున్నారు. ఇలాంటి ఎలిగేషన్స్ చేయడానికి, చంద్రబాబు గారిని విమర్శించడానికి వాడుతున్నారంటే మాత్రం దాన్ని మనం ఈజీగా తీసుకోకూడదు. దాన్ని మాత్రం మీలాంటి వాళ్ళు చాలా గట్టి కౌంటర్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.